వెల్కమ్ టు డిజైనర్ డిష్. మిగులు ఆహారంతో మహారుచులు. మిగులు ఆహారం మనకి ప్రతిరోజు మిగిలేదే, మరి ఆ ఆహారంతో మరింత టేస్టీగా మరింత హెల్దీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చని మన డిజైనర్ డిష్ లో ప్రతి ఎపిసోడ్ లో చూస్తున్నారు కదా. మరి ఈ రోజు కూడా ఒక మంచి ఐడియాతో మీ ముందుకు వచ్చాను. ఈ ఐడియా చూడగానే మీకు చేసుకోవాలనిపిస్తుంది, ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే అంత టేస్టీగా, అంత సింపుల్ గా, అంత హెల్దీగా కూడా ఉంటుంది కాబట్టి. ఎస్, యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు నేను ఒక ఇంగ్రీడియంట్ వాడుతున్నాను. ఆ ఇంగ్రీడియంట్ చెప్పగానే అబ్బా అదా అన్న ఎక్స్ప్రెషన్ పెడతారు. ఒకసారి ట్రై చేయండి. బీట్రూట్ వచ్చేసింది ఎక్స్ప్రెషన్, ఐ నో. కానీ ఆ బీట్రూట్ని మరింత టేస్టీగా ఈరోజు నేను చూపించబోతున్నాను. బీట్రూట్ హెల్దీ అని మనందరికీ తెలుసు, అయినా కష్టపడతాం కదా తినడానికి. ఇప్పుడు మీరు ఇష్టంగా తినడానికి నేను మంచి రెసిపీ చేసి పెడతానే. అదేం లేదు, బీట్రూట్ బ్రెడ్ బోండా. మరి బీట్రూట్ బ్రెడ్ బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దామా. బీట్రూట్ బ్రెడ్ బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ కర్రీ, బ్రెడ్ స్లైసెస్, పుట్నాల పప్పు పొడి, కొత్తిమీర, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఓకే, కావాల్సిన పదార్థాలన్నీ చూసేశారు కదా. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. సో బీట్రూట్ కర్రీ మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, మిగులు ఆహారం మనకి ఈరోజు బీట్రూట్ కర్రీ. మీరు కూడా ఎప్పుడు బీట్రూట్ కర్రీ చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి ఎలాగో పెద్దగా నచ్చదు, కొంచెం తిని కొంచెం వదిలేస్తూనే ఉంటారు, అలా మిగిలిపోతూ ఉంటుంది. కాబట్టి దీన్ని మళ్ళీ కూడా ఇంకా టేస్టీగా ఫ్రెష్గా పెట్టాలి అనుకుంటే బ్రెడ్ బోండా అనమాట. సో ఈ కర్రీ ప్రస్తుతాన్ని పక్కన పెట్టేద్దాము. ఈ బ్రెడ్ బోండాకి ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ బీట్రూట్ కర్రీనే ఇంకొంచెం టేస్టీగా చేయాలని చెప్పాను కదా, అందుకు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుని మొత్తంగా దీంట్లో పుట్నాల పప్పు పొడి. పుట్నాల పప్పు మంచి టేస్ట్ ఇస్తుంది. ఇది మనకి సెపరేట్గా వేయించుకోనక్కర్లేకుండానే ఒక మంచి టేస్ట్ ఉంటుంది. కాబట్టి పచ్చి పుట్నాల పప్పుని ఇలా గ్రైండ్ చేసేసి ఆ పొడిని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇందులో నేను అస్సలు ఉప్పు కొంచెం కూడా ఎక్కువ యాడ్ చేయట్లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ బీట్రూట్ కర్రీలో కావాల్సినంత ఉప్పు మనం ఆల్రెడీ వేసుకుని ఉంటాం కాబట్టి అది సరిపోతుంది. అండ్ స్నాక్స్ కదా ఇది, బోండా అంటే స్నాక్స్లో మరి ఉప్పుగా కూరలాగా తింటే బాగోదు కాబట్టి ఇది తగ్గించాలి. ఆ తగ్గించడం కోసమే పుట్నాల పప్పు పొడి, అది బ్యాలెన్స్ చేసేస్తుంది మనకి. అండ్ ఇంకొంచెం ఫ్రెష్నెస్ అండ్ మంచి టేస్ట్ కోసం కొత్తిమీర. సో కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు, హెల్త్కి చాలా మంచిది, టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. సో గ్రీన్స్ ఎంత వేసుకుంటే అంత మంచిది కాబట్టి నేను మ్యాక్సిమం కొత్తిమీర వేసేసాను. ఓకే, సో ఇదంతా ఒక్కసారి ఫస్ట్ బాగా కలిపేసుకుంటే మనకి ఓవరాల్గా ప్రతి బోండాలో కూడా మొత్తం టేస్ట్ నీట్గా ఈవెన్గా తెలిసేలా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది. వావ్, సో ఇది మనం పక్కన పెట్టేసుకుందాము. అండ్ ఇప్పుడు బ్రెడ్ రెడీ చేసుకోవాలి మనం. సో బ్రెడ్ రెడీ చేసుకోవడం అంటే నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ని తయారు చేయట్లేదు, జస్ట్ వాటిని బోండాలు చేసుకోవడానికి రెడీ చేస్తున్నాను అంతే. సో ఇలా 4 బ్రెడ్ స్లైసెస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనం వీట్ బ్రెడ్ తీసుకున్నాము. టేస్ట్ వైజ్, హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుంది వీట్ బ్రెడ్. విడిగా తినాలంటే కొంచెం బోరింగ్ అనిపించవచ్చు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి మిల్క్ బ్రెడ్ తిని తిని అలవాటు అయిపోయి సడన్గా వీట్ బ్రెడ్ అంటే కొంచెం ఉప్పుగా ఉండేది, అంతగా ఎక్కకపోవచ్చు. కానీ ఇలాగా అంటే మనం ఒక హాట్ స్నాక్ రెసిపీ చేసుకుంటున్నాం కాబట్టి వీట్ బ్రెడ్ చాలా బాగా సూట్ అవుతుంది. సో దీన్ని మనం ఏంటంటే జస్ట్ ఈ అంచుల్ని మాత్రం కట్ చేసేసుకుంటున్నాం అనమాట. సో ఈ బ్రౌన్ పార్ట్ అంతా 4 సైడ్స్ తీసేసుకోవాలి. ఓకే, సో బ్రెడ్ స్లైసెస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే జస్ట్ వాటర్లో డిప్ చేసి దాని మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. సో స్టఫ్ని ఫస్ట్ కొంచెం బాల్స్ లాగా చేసి పెట్టేసుకుంటాను, సో దట్ నేను వెంటనే తీసి వేసుకోవడానికి అవుతుంది. బట్ దానికంటే ముందు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, నూనె వేడి చేసుకోవాలి. డీప్ ఫ్రై కదా, అంత నూనె వేడవ్వాలంటే టైం పడుతుంది. ఓకే, సో ప్యాన్ పెట్టేశాను అండ్ డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసేసుకుందాం. బోండాలు అనుకున్నాం కదా, కాబట్టి అవి కొంచెం మునగాలి అంటే ఆల్ సైడ్స్ మనకి ఆయిల్ టచ్ అవ్వాలి అంటే కొంచెం ఎక్కువ ఆయిల్ బాండీలో వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో
కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి నేను ఇప్పుడు దాన్ని. అక్కడ వేడెక్కుతూ ఉంటుంది, అసలే పెద్ద స్టవ్ మీద పెట్టా. సో ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ వేసుకుందాము, బ్రెడ్ డిప్ చేయడానికి సరిపడా. సరిపోతుంది. ఓకే, సో బ్రెడ్ ఆల్రెడీ మనకు మెత్తగా ఉంటుంది, స్పాంజ్లా ఉంటుంది కాబట్టి చాలా త్వరగా వాటర్ పీల్చేసుకుంటుంది. అలా అని మరీ ఎక్కువగా ఎక్కువ వాటర్ పీల్చేసుకుంటే మనకి విరిగిపోతుంటుంది. కాబట్టి ఈ స్టేజ్లో మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. జస్ట్ అలా ముంచి ఇలా తీసేస్తే సరిపోతుంది. అండ్ దాన్ని ఇలా కొంచెం పిండేసుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా మనకి పోతాయి. అసలే డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, నీళ్లు పడ్డాయంటే మళ్ళీ చిటపటమంటూ ఉంటాయి, అందుకని ఎక్సెస్ వాటర్ తీసేసుకోవాలి. ఓకే, సో ఇలా రెడీ అయిన దాంట్లో ఈ బీట్రూట్ స్టఫ్ని జస్ట్ కొంచెం కొంచెం తీసుకుని బాల్స్లా చేసేసుకుని, కొత్తిమీర పప్పులు కూడా భలే కనిపిస్తున్నాయి కదా ఉండలో. ఓకే, దీన్ని ఇలా పెట్టుకుని ఆల్ సైడ్స్ క్లోజ్ చేసేసుకోవాలి. సో మనకి ఎంత లేదన్నా ఆ బీట్రూట్ కలర్ చూసారా, మొత్తం బ్రెడ్కి కూడా పట్టేస్తుంది. ఓకే, మనకి నూనెలో వేసాక విరిగిపోకుండా ఉండడం కోసమని కొంచెం గట్టిగా మనం ఇప్పుడే నొక్కుని చేసుకుంటేనే బెటరు. సో ఇలాగే నేను మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా చేసేస్తాను. ఈలోపు ఎలాగో నూనె వేడెక్కుతుంది కాబట్టి అవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఒకేసారి వేసేసుకుంటే మనకి అన్నీ ఈవెన్గా వేగుతాయి. వీట్ బ్రెడ్ మనకి చాలా మంచి ఫైబర్ ఉంటుంది. సో ఈవెన్ డైజెషన్కి కానీ మనం యాక్టివ్గా ఉండడానికి కానీ ఫైబర్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం తెలుసో తెలియకుండానో చాలా ఫ్యాట్స్ తినేస్తూ ఉంటాము అండ్ కార్బ్స్ ఎక్కువ తీసుకుంటాం, క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటాం. సో అవన్నీ త్వరగా డైజెస్ట్ అవ్వాలి, త్వరగా కరగాలి అంటే మనకు ఫైబర్ చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రతి రెసిపీలో ఏదో విధంగా ఫైబర్ ఉండేలా చూసుకోవాలి, ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి అండ్ ఐరన్ కూడా ఉండేలా చూసుకోవాలి. ఆ రెసిపీనే మనకి బోండా. సో బ్రెడ్లో ఫైబర్ ఉంది, పుట్నాల పప్పులో ప్రోటీన్ ఉంది, మనకి బీట్రూట్లో ఎలాగూ ఐరన్ దొరుకుతుంది. వండర్ఫుల్ రెసిపీ కదా. ఓకే, డీప్ ఫ్రైయే కానీ అందుకే లిమిటెడ్ క్వాంటిటీలో స్నాక్సే కాబట్టి తక్కువగా తీసుకుంటే సరిపోతుంది. ఓకే, నూనె వేడివేడిగా రెడీగా ఉంది. ఇప్పుడు మనం బోండాలు వేసేసుకుందాము. సో మరీ ఎక్కువగా కదిపేయకుండా కొంచెం జాగ్రత్తగా కదుపుకుంటే, అంటే బ్రెడ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, డెలికేట్గా ఉంటుంది కదా. సో కొద్దిగా మనకి అది గట్టిపడింది, వేగింది అనిపించుకున్నాక మనం తిప్పుకుంటే సరిపోతుంది. బీట్రూట్ని అంటే మనకి అంతగా ఇష్టం లేని ఒక హెల్దీ ఇంగ్రీడియంట్ని టేస్టీగా చేసుకోవడం మనం ఈ ప్రొసీజర్లో చూసాము. సో ఇదే ప్రొసీజర్ని మనం ఇంకో వేరే కర్రీస్ కూడా ఏమైనా, ఫర్ ఎగ్జాంపుల్ క్యాబేజ్ ఇలాంటివి కూడా తినరు కదా ఎక్కువగా, కర్రీలు చేసి పెడితే వాటిని కూడా ఇలాగే చేసేసుకోవచ్చు సింపుల్గా. మధ్యాహ్నం చేసుకున్న కూర మిగిలినప్పుడు సాయంత్రానికి శుభ్రంగా స్నాక్స్ చేసేసుకోవచ్చు. బ్రెడ్ బోండాలు వెరీ సింపుల్. ఓకే, సో మంచి కలర్ వచ్చేసింది. మనకి లోపల స్టఫ్ ఎలాగో పెద్దగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కూర అనేది వండుకున్నదే కాబట్టి ఆల్రెడీ. కాబట్టి మనకు ఓన్లీ బ్రెడ్ క్రిస్పీగా, క్రంచీగా, టేస్టీగా వేగితే సరిపోతుంది. అండ్ ఆ వీట్ బ్రెడ్ టేస్ట్ కూడా, అంటే గోధుమల టేస్ట్ కూడా యాడ్ అయ్యేసరికి మనకి అవుటర్ పార్ట్ అంతా కూడా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది అనమాట. సో పెద్దగా మనకి మామూలుగా ఏదన్నా ఇలాంటి పూర్ణాలు లాంటి బోండాలు చేసుకోవాలంటే స్టఫ్ ఒకసారి ప్రిపేర్ చేసుకోవాలి, మళ్ళీ పిండి కలుపుకోవాలి, ఇలా బోల్డ్ ప్రొసీజర్ ఉంటుంది. అవేమీ లేకుండా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నా ఇంత టేస్టీగా చేసేసుకోవచ్చు. పిల్లలైతే కొంచెం ఇష్టంగా ఒక 2 ఎక్కువే తినచ్చు, పర్వాలేదు. ఓకే, సో వేగిపోయాయి మనకి అన్ని సైడ్స్. ఇంకా డిష్ అవుట్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే బ్రెడ్ ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాల్సిన స్టెప్ టిష్యూ పేపర్. తీయగానే టిష్యూ పేపర్లో వేసేసామంటే సగానికి సగం ఆయిల్ మనకు అక్కడే పోతుంది కాబట్టి ఎక్కువ ఆయిలీగా తిన్న ఫీలింగ్ లేదా ఎక్కువ క్యాలరీస్ తీసుకున్న ఫీలింగ్ ఉండదు. పేపర్ మీద వేయగానే సౌండ్ వచ్చింది, క్రంచీ సౌండ్, క్రిస్పీ సౌండ్. వేడివేడిగా ఉన్నాయి, ఇంకెందుకు లేట్, సర్వ్ చేసేసుకుందాం మనం.
సో బ్రెడ్తో మనం డిజైనర్ డిష్ చేసుకున్నాం కాబట్టి బ్రెడ్తోనే ఒక బ్యూటిఫుల్ డాల్తో మనకి ప్లేట్ కూడా ఎంత డిజైనర్గా రెడీ అయిపోయింది కదా. చాలా క్యూట్గా ఉంది కదా మన డాల్. ఓకే, సో మన బోండాలు ఇందులో సర్వ్ చేసేద్దాం. వావ్, వేడివేడిగా యమ్మీగా టేస్టీగా బ్రెడ్ బోండాలు రెడీ అయిపోయాయి. మరి ఇంతే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీరు ట్రై చేయాలనుకుంటున్నారు కదా. మరి దీన్ని తయారు చేసుకునే విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మరొకసారి చూసేయండి. బీట్రూట్ బ్రెడ్ బోండా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ కర్రీ, బ్రెడ్ స్లైసెస్, పుట్నాల పప్పు పొడి, కొత్తిమీర, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. బీట్రూట్ బ్రెడ్ బోండాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బీట్రూట్ కర్రీ, పుట్నాల పప్పు పొడి, కొత్తిమీర వేసుకుని బాగా కలిపి పక్కనుంచుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ని తీసుకుని ఎడ్జెస్ కట్ చేసుకుని నీళ్ళలో డిప్ చేసి తీసి మధ్యలో ముందుగా సిద్ధం చేసుకున్న బీట్రూట్ మిశ్రమాన్ని ఉండలాగా చేసుకుని బ్రెడ్తో అన్ని వైపులా క్లోజ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న బ్రెడ్ బోండాల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేడివేడి నూనెలో వేసి వేయించుకోవాలి. అంతే, వేడివేడి బీట్రూట్ బ్రెడ్ బోండాలు రెడీ. ఓకే, సో చూసేశారు కదా తయారు చేసుకునే విధానాన్ని. ఇప్పుడు నేను టేస్ట్ చూసేస్తాను. వేడివేడిగా ఉన్నాయి ఇంకా. సో క్రంచీ, అసలు అవుటర్ పార్ట్ బ్రెడ్ అయితే అదిరిపోయింది. అండ్ బీట్రూట్ కర్రీ టేస్టే మనకి చాలా సూపర్గా ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా, మనకి బీట్రూట్ కర్రీలో కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది, ఈవెన్ ఉప్పు అవి కూడా స్నాక్స్కి అంత అవసరం లేదు అని. నిజంగా పుట్నాల పప్పు పొడి మ్యాజిక్ చేసినట్టు బ్యాలెన్స్ చేసేసింది అనమాట. అంటే ఆ బ్రెడ్లోని కమ్మదనం, స్వీట్నెస్, బీట్రూట్లోని స్వీట్నెస్ అండ్ పుట్నాల పొడి కమ్మదనం చాలా బాగా బ్యాలెన్స్ అయింది. చాలా టేస్టీగా ఉంది. ఈజీగా ఒక 2-3 తినచ్చు. సో కొంచెం బ్యాలెన్స్డ్గా చూసుకుని తినండి, డీప్ ఫ్రై కాబట్టి. బట్ టేస్ట్ వైజ్ అయితే అదిరిపోయింది. ఓకే, సో ఈరోజు డిజైనర్ డిష్లో బీట్రూట్ బ్రెడ్ బోండాలు చూసేశారు కదా. చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ, భలేగా ఉన్నాయి. సో ఇది ఇవాల్టి మన డిజైనర్ డిష్, మిగులు ఆహారంతో మహారుచులు. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో డిజైనర్ డిష్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, బాయ్. అండ్ ఇవాళ మనం చేసుకున్న టేస్టీ డిజైనర్ డిష్ ని మీరు మళ్ళీ చూసి ట్రై చేయాలంటే www.youtube.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడొచ్చు. అండ్ ఫేస్బుక్ లో కూడా మమ్మల్ని ఫాలో అయిపోవచ్చు.